హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈ రోజు నేను బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ చాలా డేస్ తర్వాత నేనైతే కాలేజ్ అయితే పోతున్నా. ఇన్ని రోజులు గణపతి పండుగ ఉండే, ఇప్పుడైతే కాలేజ్ అయితే పోతున్నా. ఇప్పుడు బొట్టు అయితే పెట్టుకుందాం. మనం బొట్టు పెట్టుకొని దాని తర్వాత బుక్కులు ఉన్నాయి, బుక్కులు ప్యాక్ చేసుకుందాం. ఇవన్నీ ప్యాక్ చేసుకొని కాలేజ్ అయితే పోదాం. ఇది బొట్టు ఉంది, బొట్టు వైట్ కలర్ అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇది సేమ్ కలర్ది ఇక్కడ ఉంది, అదైతే పెట్టేసుకున్నా. ఇంకా నా బుక్కులేమో ఈడ గణపతి దగ్గర అయితే పెట్టిన. అంతకుముందు పూజ అయ్యేటప్పుడు ఇప్పుడు ఆన్నే ఉన్నాయి, తీసుకోవాలా. ఇప్పుడు తీసుకొని బ్యాలన్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఈడ గుడి దగ్గర బుక్కులు అయితే ఉన్నాయి, రెండు మ్యాథ్స్ బుక్లు అయితే పెట్టినా నేను. ఈ బుక్కులు తీసుకొని బ్యాలన్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడే బుక్కులు కూడా పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇది టిఫిన్ అయితే ఉంది, ఈ టిఫిన్ కూడా పెట్టేసుకుంటా. ఇంకా షాప్కి పోయి పెన్నులు అయితే కొనుక్కుంటా. దాని తర్వాత ఇంకా ఆడ జెండాలు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, అన్ని ఎక్కించుకొని కాలేజ్కి అయితే పోతా. టిఫిన్ కూడా పెట్టేసిన. ఇప్పుడు పెట్రోల్ పంప్ కి అయితే వచ్చిన నేను. ఇక్కడ ఆర్మూర్లో చౌరస్తా దగ్గర ఇక్కడ పెట్రోల్ ఒప్పించుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతా. వీడింటికి కూడా వచ్చేసిన. ఇప్పుడు మర్చిపోయిన అన్నట్టు పోతుండు. ఇప్పుడే ఇక్కడ చెరువు వరకు అయితే వచ్చినాం. ఇప్పుడు కాలేజ్కి కూడా పోతున్నాం మేము. అటు ఇటు మొత్తం చెట్లే ఉంటాయి మా కాలేజ్ వెళ్ళేటప్పుడు. ఇంకో వచ్చేసింది మా కాలేజ్. ఈ నుండి మలుగోతే మా కాలేజే, ఈ నుండి లోపుట్టకపోతే మా కాలేజ్ ఉంటది. ఇక్కడ అన్ని బండ్లు పెట్టేసినవి ఉన్నాయి, మేము కూడా ఇక్కడ పెట్టేస్తాము ఇక్కడ ముంగట. ఇప్పుడు కాలేజ్ లోకి వచ్చేసిన, కాలేజ్ లోకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు మళ్ళీ వీడియో తీయ. ఇప్పుడు కాలేజ్ అయితే ఇక్కడ ఉంది, ఇప్పుడు కాలేజ్ లోకి అయితే పోతున్నా. ఇప్పుడు కాలేజ్ లోనే అయితే కూకున్నా. ఇప్పుడు ఒక పీరియడ్ అయితే అయిపోయింది, ఒక ఇంగ్లీష్ పీరియడ్ ఇంకా ఫిజిక్స్ పీరియడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వెల్. ఇప్పుడు వాటర్ తాగడానికి అయితే అందరూ పోయిండు, నేను కూడా ఇప్పుడు పోతా. నేను కూడా వాటర్ తీసుకున్నా. ఇంకో ఈడు కూడా తాగుతున్నాం మా ఫ్రెండ్. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో అయితే ఇప్పుడు వాటర్ తాగి వెళ్దాం. ఇప్పుడు అందరు బయటకు అయితే పోతుండ్రు. ఇంకా ఈడ కొందరు రాసుకుంటుండ్రు. నేను మీకు ఇప్పుడు మా క్లాస్ రూమ్ అయితే చూపెళ్తాను. ఇప్పుడు బయటకు పోదాం. ఈడ ఫిజిక్స్ ల్యాబ్ అని ఉంటుంది మా క్లాస్ ది. ఇది మా క్లాస్ రూమ్, ఇది మా క్లాస్ రూమ్. ఇక్కడనేమో ఫైర్ ఇంజన్ కోసం ఒక మంటలు అంటుకోకుండా ఇది మంటలు ఆపనీకి ఒకటి ఉంది. ఈయనేమో వాచ్ ఉంది, ఇదేమో మా బోర్డు. ఇప్పుడే ఫిజిక్స్ సార్ అన్ని చెప్పిండు, మళ్ళా తోల్చేసిండు. ఇంకా ఈడ సార్ కోసం ఒక టేబుల్, సార్లు కుర్చీలు, ఇది మా బెంచ్లు, అటు బెంచ్లు. ఇంకా ఇందులో ఈ బెంచ్లలో ఎవరు కూకోరు. ఇవి కూడా మంచిగా ఉంటాయి కానీ వాళ్ళు కూకోరు. ఈ బెంచ్ల మీదనైతే కూకుంటాం మేము. వేరే క్లాస్ నుండి పట్టుకొని అయితే వచ్చినాం ఈ బెంచ్ లో. ఇంకా నా బెంచ్ చూపెళ్తా. ఇక్కడనేమో ఇదేమో ఫస్ట్ బెంచ్, వేరే వాళ్ళు ఊకుంటారు ఇందులో. ఇక్కడ ఒక బెంచ్, ఇదేమో నా బెంచ్. నేనేమో మిడిల్ లో ఊకుంటా. అటు ఇటు అందరికి మిడిల్ లో ఊకుంటా నేనైతే. ఇందులో ఎవరు ఉండరు. ఇంకా ఇటేమో కిటికీలు ఉంటాయి, మొత్తం చెట్లే ఉంటాయి. ఎటు చూసినా కానీ చెట్లే ఉంటాయి, ఎటు చూసినా కానీ చెట్లే ఉంటాయి. ఈయనేమో చాలా కొలిచింది. ఈ బెంచ్లలో ఎవరు కూకోరు. ఇక్కడ అన్ని సామాన్ గిట్ట పెట్టుకుంటాం మేము. ఇందులో బుక్స్ అయితే ఉంటాయి, ఇందులో బుక్లు పెట్టుకుంటాం. ఈడ బాక్స్లు అయితే పెట్టుకున్నారు డెస్క్ కాల్స్. ఇప్పుడు నా బాక్స్ కూడా అక్కడ ఉంది. ఇక్కడనేమో అందరు కూకుంటారు. ఇంకా వెనకాల ఇటు ఉంది, ఇంకా అక్కడ ఒక లాకర్ ఉంది, ఆడొక లాకర్ ఉంది, ఇంకా ఈడొక లాకర్ ఉంది. ఈ ఫిజిక్స్ మ్యాథ్స్ క్లాస్ రూమ్ ఎంపీసీది. ఇంకా ఇప్పుడే లంచ్ పీరియడ్ అయితే అయింది. ఇప్పుడు ఇంకా నేనైతే పప్పు అన్నం, ఇంకా ఇందులో అన్నం తింటున్నా ఇప్పుడు. ఇంకా ఈడ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నా పక్కన, అందరు తింటున్నారు. ఇంకా ఈడ అందరు మా వాళ్ళు ఏమో తెంపుకుంటుండ్రు. పోదాం. అరే రే ఏంది చూపెట్టవు సరే, చెప్తారా పని తెంపుకుంటుండ్రు ఈడ. ఇంకో నాకు కూడా ఇచ్చేసిండు. ఉన్నాయి ఇవన్నీ తెంపుకుంటుండ్రు. ఇప్పుడు అన్నీ తెంపుకుందాం అంటుండ్రు. ఈడ ఉన్నాయి, ఈడ మస్తు చెట్లు ఉన్నాయి. ఈడ అన్ని కాయలే ఉన్నాయి కానీ ఇంకా పండ్లు కాలేవు. ఇంకా పండ్లు కాలేవు అంటే వింటలేరు, అన్ని తెంపెత్తుండ్రు. ఇంకా ఇప్పుడే కాలేజ్ అయితే అయిపోయింది, అందరు వెళ్తుండ్రు, అందరు బయటకు వెళ్ళిండ్రు. ఇంకా హాస్టల్ వాళ్ళు కూడా వెళ్తుండ్రు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వాడిని కూడా దించేసి మా ఇంటికి అయితే వెళ్తున్నాను. గైస్, ఇప్పుడు కాలేజ్ నుండి అయితే వచ్చేసిన. నిన్ననేమో మా కాలేజ్ లోకి పాము అయితే వచ్చింది, పెద్దది. ఎంత అంటే ఒక 9 feet వరకు ఉంటుంది అది. అసలు ఏం జరిగిందో మీకు ఇంకా మా అమ్మకైతే చెప్తాను.
అమ్మాయి వల్ల మా కాలేజీలకి పెద్ద పాము వచ్చింది. ఎంత 9 ఫీట్లు ఉంటుంది అది. ఆ, అది ఎప్పుడు ఫస్ట్ ఫిజిక్స్ ల్యాబ్లోకి పోయింది. ఆ, ఫిజిక్స్ ల్యాబ్లోకి పోగానే మా సార్ చూసిండు. ఆ, చూసి కొందరికి చెప్పిండు. ఆ, అది వాళ్ళకి ఇంకోసారికి చెప్పిండు. అప్పుడేమో ఫస్ట్ ఇయర్ వాళ్ళు చూసిండు. ఆ, చూడగానే ఇంకా అందరికీ తెలిసింది. ఇంకా దాన్ని బట్టి అందరూ పోయింది. ఇంకా మాకు కూడా తెలిసింది, మేము కూడా పోయినాం. ఉమ్, ఫిజిక్స్ ల్యాబ్లోకి పోయినాం. దాన్నేమో ఆడ ఫిజిక్స్ ల్యాబ్లో అన్నీ ఉంటాయి ఇక. ఉమ్, అది ఇది నూనె అవన్నీ ఉంటాయి కదా, ఆయిల్ డేంజర్ ఉంటాయి కదా అందులో ఫిజిక్స్ ల్యాబ్ లో. దాంట్లోకేమో పోయింది, అంత లెంకినాం దొరకలేదు. ఉమ్, దాని తర్వాత లాస్ట్ కి ఒక టేబుల్ కిందనేమో ఉమ్, మొత్తం అది తీసి బయటకు గుంజితేనేమో ఉమ్, ఆడ ఆడ సామానాన్ని పక్కన పెట్టి ఆ, గుంజితేనేమో ఆడనేమో కనబడ్డది. కనబడానే ఉమ్, దాన్ని అందరు కొట్టిండ్రు. ఇంకా కొందరు అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు దాన్ని పట్టుకొని గుంజిండ్రు పాముని. ఆ, 9 ఫీట్లు ఉంది అది ఆ, మొత్తం. దాని తర్వాత బయటకు వెళ్ళింది. ఆ, బయటకు వెళ్ళి అదేమో ఇంకా బయటకు వెళ్ళగానే మేమేమో మా డోర్లు పెట్టేసినాం. మా రూమ్ ఏంటి ఆ, ఎంపీసీది, ఆ, అవి పెట్టేసినాం. పెట్టగానే కిటికీలు అన్ని పెట్టేసినాం. ఇంకా అప్పుడేమో బయటకేమో వచ్చింది. ఇంకా పాము ఏమో బయటకు వచ్చింది. అదేమో అంత పోతుంది. అప్పుడే వాళ్ళు కొట్టలే. ఆ, ఇంకా అదేమో చిన్న సందు ఉండే, ఆ, అదేమో ఫిజిక్స్ రూమ్ లోకి పోయింది. ఆ, ఫిజిక్స్ క్లాస్ రూమ్ మా రూమ్ లోకి పోగానే ఆ, ఇంకా ఆడనేమో బ్యాగులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దాని లోపలికి పోయింది. ఇంకా ఉమ్, ఇంకా ఎంత గంటన్నర అయింది. ఉమ్, మొత్తం లెంకినాం, అయినా దొరకలే. ఉమ్, లాస్ట్ కాడ అమ్మాయి ఆడ ఫోన్లు పెట్టుకునే ఒక ర్యాక్ ఉంటది, ఆ, దాంట్లోకి పోయింది. ఆడ లెంకినాం, మొత్తం లెంకినాం, దొరకలే. ఆ, ఇంకా వాళ్ళకన్నా ఫోన్ చేద్దాం అనుకున్నాం, అందరికి ఫోన్ చేసినాం. వాళ్ళు పట్టేటోళ్ళు లేకుండే. ఉమ్, ఇంకా దాని తర్వాత అది లెంకంగా ఉమ్, ఆడ లాస్ట్ కన్లోనే ఉంటది కావచ్చు అని మొత్తం లెంకినాం. అది అంతా జరిపేసినాం. ఉమ్, లాస్ట్ కి ఆ ల్యాక్ లోనేమో ఉండే. ఉమ్, ఉండగానే దాన్నేమో తీసిండ్రు. ఉమ్, ఇంకా కొట్టిన చంపేసిండు అంతే. ఇంకా ఇట్లా కొందరు అయితే ముస్లిమ్స్ ఉండే, వాళ్ళు ఇట్లా దండ లెక్క వేసుకున్నారు పాము. 9 ఫీట్లు. ఉమ్, ఇంకా అందరు మొట్టిండు దాన్ని, అందరు గుంజిలు. ఇంకా లాస్ట్ చంపేసిండు. ఆ, గైస్ ఇంకా మా కాలేజ్ దగ్గర మస్తు పాములు ఉంటాయి. నిన్ననైతే ఆ పామునైతే చంపేసిండు. ఇంకా ఇంకా అది నాన్ వీనబల్స్ అంట. మా బైపీసీ సార్ అయితే చెప్పిండు. మా బైపీసీ సార్ దాన్ని అందరు కలిసి అయితే చంపేసిండు. ఇంకా అది వీడియోనైతే తీయలేను. నిన్న నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకని ఆ వీడియోనైతే తీయలేను. ఒకళ్ళు తీసిండు, అది పంపించమంటే పంపిస్తాడు కావచ్చు. అదే అతను ఎవరో కూడా తెలీదు నాకు. ఫస్ట్ ఇయర్ అతను లాస్ట్ కట్ట సిఎస్సి హెచ్సిసి అటు పక్క ఉంటాడు. అతను నాకు అంత తెలీదు, కొత్త వచ్చిండు. అతన్ని అయితే అడుగుతాను పంపేయమని. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మీ వ్లాగ్కి ఇంతే. ఇంకా అకౌంట్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. డైలీ ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను.